అందరికీ రామ్ రామ్. ఏదైతే మన శ్రీ 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 గాంధారి ఖిలా మైసమ్మ జాతర ఈరోజు ప్రారంభంగా కానుంది. ఈ శుక్రవారం పూట కూడా మన గాంధారి ఖిలా మైసమ్మ జాతర స్టార్ట్ అవుతుంది. శుక్ర శని ఆది మూడు రోజులు ఘనంగా ఈ జాతర జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆదివాసీ సంస్కృతిలో జాతరలలో అతిపెద్ద జాతరలో కూడా ఇది ఒక మూడవ స్థానంలో మన గాంధారి ఖిలా మైసమ్మ ఉంటుంది. మొదటి స్థానంలో సమ్మక్క సారక్క, రెండవ స్థానంలో నాగోబ జాతర, మూడవ స్థానంలో గాంధారి ఖిలా మైసమ్మగా ప్రసిద్ధి చెందుతూ ఉంది. దానిలో భాగంగా మొదటి రోజుగా ఈరోజు మన సదర్ల భీమాన దగ్గర నుంచి భీమాన గజాలను తీసుకొని కాలినడకన మన యొక్క గోదావరి జలాలని గోదావరి దాకా కాలినడక నడుచుకుంటూ వెళ్ళి గజాలను శుద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. రెండవ రోజు ఈ యొక్క మొక్కలను చెల్లించుకొని మా యొక్క గోదావరి జలాలను తీసుకొచ్చినటువంటి జలాలని మా యొక్క ఆడిపరుచులతోని మన 101 మందితో కుండలలో ఈ యొక్క జలాలను తీసుకెళ్ళి మా మైసమ్మ తల్లిని శుద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఈ భక్తులందరూ కూడా గిరిజనేత భక్తులందరూ కూడా మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తప్పడుగుళ్ళు, పిల్లనగురు కావచ్చు, పోతరాజు, మన కిట్టస్వామి, లక్ష్మీదేవర ఇలాంటి అన్ని కూడా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా తరలిస్తూ ఉంటారు ప్రజలు. ఈ యొక్క సంస్కృతి మొత్తం కూడా ఆటపాట మన సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారాయి దాకా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇదే రోజు శనివారం రోజు నైటు 12 గంటల తర్వాత పౌర్ణమి వేళలు మొదలైన తర్వాత మా యొక్క రెడ్డ వంశస్థులు అందరూ కూడా మా సంస్కృతి సాంప్రదాయాలతో మైసమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క పూజలు తెల్లవారుజామున 5 గంటల వరకు కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మా మైసమ్మ తల్లికి మా మొక్కుబడి మేము ఇచ్చిన మొక్కుబడి తీసుకుంటుందన్న ఒక నమ్మకంతో మా రెడ్డ వంశస్థులుగా పూజలు అయిపోయిన తర్వాత కిందికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరిని కూడా భక్తుని సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా భక్తులందరూ కూడా మేము ప్రవేశం ఇవ్వము. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ తర్వాత నుంచి భక్తులందరికీ ప్రవేశం ఉంటుంది. మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. రానియా రానియా ఒక్క నిమిషం.